ఆనాడు కానీ ఈనాడు కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి మిడ్ మానేర్ వరద కాలువ ద్వారా. ఈ వరద కాలువ కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ మిడ్ మానేర్ కానీ ఒక నాణ్యతతో కూడినటువంటి నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు రైతులకు అందరికి కూడా ఇలా నీళ్ళు అందించడానికి బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని ద్వారానే ఇలా ఆనాడైనా ఈనాడైనా ప్రజలు రైతులు పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఎలినో ప్రభావం ద్వారా వర్షాలు రావేమో అన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు హంగామా చేసి ఇక మిడ్మాన్ వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ దాని ద్వారానే కన్నపల్లి పంప ద్వారానే నీళ్ళు వస్తేనే రైతులకు నీళ్లు లేకపోతే లేదు, ఆ కూలిపోయిన దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆనాడు రైతులను తప్పుదోవ పట్టించి శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ప్రవర్తించినటువంటి కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఇతర నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలని చూసి అవినీతి ప్రాజెక్టు కట్టి అవినీతి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని ప్రాజెక్టులు కడితే ఏ ఒక్క చిన్న మచ్చ లేకుండా ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టి దాంట్లో అవినీతి వల్ల అది కుంగిపోతే సిగ్గు లేకుండా కొద్దిగా వర్షాభావ పరిస్థితి ఏర్పడితే దాంట్లో లబ్ధి పొందాలని ఫీట్లు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు మేము మొన్న కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేసి వేములవాడలో వరుణ యాగం చేసి దైవ బలం ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తూ ఉంటే వరుణుడు దేవుడు కరుణించాలని చెప్పి మేము గిరి ప్రదక్షిణలు, హోమాలు, యాగాలు చేస్తే మరి నిష్కలకంగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఆ వరుణుడు మా వైపు ఉండి ఈరోజు మీ వర్షం అందిస్తూ ఉంది. కానీ ఆ వరుణుణ్ణి రావద్దని పాపం ఇంట్లో పూజలు చేసిరు దాని ద్వారా లబ్ధి పొందాలని. కానీ మోసపూరిత పాలన చేసి మోసపూరితంగా అవినీతి పాలన చేసి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ వైపు వరుణుడు లేడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు 15 టీఎంసీల నీళ్లుండే డ్యాంలా కేసీఆర్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసాడు గంగుల కమలాకర్ గారు. అక్కడికి పోయి ఫుట్బాల్ ఆడి, క్రికెట్ ఆడి ఇలా ఈ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేసి పూర్తి సాక్ష్యాధారాలు చూపించినాం. ఏనాడు కూడా 7 టీఎంసీలకు ఎక్కువ ఈ జూన్ జూలైలో లేదు అని అధికారికంగా రికార్డులు చూపిస్తే ఓక ముడిచిరు. కానీ ఈరోజు మళ్ళీ వరుణుడి సహాయంతో ప్రజాపాలన వైపు వరుణుడు దేవుడు ఉండే ఈరోజు తెలంగాణ రైతులను, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క రైతు ఇలా సంతోషంగా ఉండే విధంగా ఇలా పెద్ద ఎత్తున వర్షాలు కురిసినాయి. కడెం ప్రాజెక్టు గేట్లు తీసిండు, శ్రీరామ్ సాగర్ నిండుతూ ఉంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయిలో నిండి గేట్లు తీసిండ్రు. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిడ్ మానేర్ నిండుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో లోయర్ మానేర్ డ్యామ్ కూడా నిండబోతూ ఉంది. గంగుల కమలాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు ఏదో ప్రజలను తప్పు పట్టియడానికి క్రికెట్, ఫుట్బాల్ ఆడినావు కదా, ఇక్కడ 4 రోజులు అయితే రా, అదే మానేర్ డ్యాంలో ఈత కొడదాం, ఈత పోటీలు పెట్టుకుందామని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ విధంగా అవకాశం కోసం ఎదురు చూసి ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టియాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనం చేయాలి, ఎలినినో ప్రభావం ఉంటే కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన వల్లనే ఎలినినో వచ్చింది అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసేది కదా, మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ వరుణుడు దేవుడు ఎలినినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా
ప్రజా పాలన నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క పేదల యొక్క జీవితాలను బాగుపరుస్తూ ఉన్నటువంటి ఉద్దేశంతో నడుస్తూ ఉంది కాబట్టి దేవుడు వరుణుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నడువు. మీలాగా అవినీతిమైనటువంటి పాలన చేసి లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేయడం వల్ల ఇలా ప్రాజెక్టులు ఊలిపోయినాయి. ఈ రాష్ట్రంలో 6 లక్షల కోట్ల అప్పులైంది. కాబట్టి వరుణుడు కానీ దేవుడు కానీ మీ వైపు ఉండడు, భవిష్యత్తులో కూడా ఉండడు అని చెప్పి చెప్తా ఉన్నాం.